హాయ్ ఫ్రెండ్స్, బ్యాంకింగ్ రంగంలో ఎవరైతే కెరియర్ ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి అభ్యర్థుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక అద్భుతమైన అప్రెంటిషిప్ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా అభ్యర్థులైన గ్రాడ్యుయేషన్ అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు అప్రెంటిషిప్ నియమించనున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ అప్రెంటిషిప్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి మనం చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్ట్ పేరు వచ్చేసి మనం అప్రెంటిషిప్, అదేవిధంగా ఈ ట్రైనింగ్ యొక్క కాలపరిమితి వచ్చేసి మనకు 1 year పాటు ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే స్టే ఫండ్ కింద మనకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఉద్యోగ స్థలం వచ్చేసి భారతదేశం అంతటా కూడా ఈ ఉద్యోగ స్థలం ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ వచ్చేసి ఇది టోటల్ మనకు ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా NATS పోస్టల్లో రిజిస్టర్ అయిన అభ్యర్థుల గ్రాడ్యుయేషన్ పూర్తయి 4 సంవత్సరాలు మించకూడదు. అయితే దీనికి వయసు మనం చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 20 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 28 సంవత్సరాలలోపు ఉండాలి. అదేవిధంగా మనకు స్టే ఫండ్ కింద అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ కేటగిరీని బట్టి కూడా మనకి ఇక్కడ ఏజ్ సడలింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఎంపికైన అభ్యర్థులకు 15,000 రూపాయల స్టే ఫండ్ కూడా ఉంటుంది. ఇక్కడ దీనికి మనం ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది మనం ముఖ్య తేదీలు మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వచ్చేసి మే 19న రిలీజ్ కావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ మే 19నే స్టార్ట్ అయింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చివరి తేదీ వచ్చేసి జూన్ 8వ తారీఖున ఎండింగ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ డేటు త్వరలోనే ప్రకటిస్తారు. ఇప్పటివరకు అయితే ఇంకేం ప్రకటించలేదు. దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముందుగానే అలాంటి తాజా బ్యాంకింగ్ అండ్ రైల్వే జాబ్స్, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం మన నిరుద్యోగి అడ్డాను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు కూడా పంపించండి. ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో ఉద్యోగం అనేది చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. సో ప్రైవేట్ రంగమైనా గవర్నమెంట్ రంగమైనా ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.